సంక్రాంతి పండుగ కోసం సకినాల పిండి పట్టించుకొస్తా అని మా రాజశివాల ఆఫీస్కి రానన్నాడు. మరి వార్తలు ఎట్లా నాయన అంటే ఏం పర్వాలేదు, నా ఫ్రెండ్ ఒక ఆయన రేలంగి లోకేష్ అని ఉన్నాడు, ఆయనను పంపిస్తా అన్నాడు. మరి ఆ రేలంగి లోకేష్ ఎట్లుంటాడో, ఆయన ఏం వార్తలు చెప్తాడో మనం చూద్దాం ఒకసారి. రేలంగి లొకేషన్ నేను వామ్మో, రేలంగి లోకేష్ అంటే ఈయననా? కాలు కొక్కసేనే వేసుకున్నాడు. ఆ పొట్ట దాని మీద బ్లేజరు చూస్తుంటే పేరుకు తగ్గట్టే అప్పటి కమెడియన్ రేలంగి లెక్కనే కొడుతున్నాడు. రేలంగి లొకేషన్ నేను అయినా మాటలకు ఆమ్లెట్ అంటున్నాడు కానీ మన పప్పుకు 10 రేట్లు ఎక్కువనే ఉన్నట్టున్నాడు కదా. ఇప్పుడు ఏం మాట్లాడాలి ఈయనతోని? ఓ రేలంగి లోకేషు, పిల్లంటే పిల్ల బల మంచి పిల్ల, పిల్లంటే పిల్ల బల మంచి పిల్ల, పిల్లంటే పిల్ల బల మంచి పిల్ల. ఇప్పుడు నేనేమన్నా పేరు పెట్టి పిలుస్తేనే అంత సిగ్గుపడుతున్నాడు? రేలంగి లోకేశం బాబు, న్యూస్ చెప్పడానికి వచ్చినవా సిగ్గుపడే తందుక? సిగ్గేసి ఆగిపోతే పగాలెటుకు లాగుతాను, సిగ్గేసి ఆగిపోతే పగాలెటుకు లాగుతాను. పిల్ల ఆ పిల్ల ఆ పిల్ల 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 ఆ పిల్ల 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 పిల్ల. పగ్గాలెటుకు లాగడం కాదు, పగ్గం బట్టి కట్టేస్తేయాల వార్తలు తీసుకురాకపోతే. పిల్లంటే పిల్ల భలే భలే పిల్ల, పిల్లంటే పిల్ల భలే భలే పిల్ల, సిగ్గంటూ ఆగిపోతే పగాలెటుకు లాగుతుంది, సిగ్గంటూ ఆగిపోతే పగాలెటుకు లాగుతుంది. భలే భలే పిల్ల భలే భలే పిల్ల భలే భలే పిల్ల. ఏందినా అంత తేడా తేడాగా చేస్తున్నాడు? ఓహో అంజలిని వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతికిన లేదు కదా, ఎందెందు వెతికిన లేదు కదా, నీ అందచందాలన్నీ నావే కదా. ఓహో అంజలి, ఓహో అంజలి, ఓహో అంజలి. రేలంగి లోకేష్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎన్ని రేలంగి పాటలు పాడినా, ఎంత రేలంగి పర్ఫార్మెన్స్ చేసినా ఇక్కడ వార్తలు దేనిది వదిలిపెట్టేదిలే. మందలగిరి పోయాను రామహరి, నేను ఓడిపోయి వచ్చాను రామహరి, మా బాబును అడిగి రామహరి, నేను మంత్రిగా చేశాను రామహరి, రామహరి హరే హరే హరే. మళ్ళీ పోటీ చేస్తే రామహరి, పరువంత పోతోంది రామహరి. అర్థమవుతుందా రేలంగి లోకేష్ గారు? మీరు అలా మాట్లాడితే మీ పేరు నేను ఎర్ర బుక్కులో రాస్తాను చెప్తున్నా. ఆల్రెడీ నువ్వు ఎరుపేనాయే, ఇంకా ఎర్ర బుక్ ఎందుకు నీకు? నేను ఎరుపు కాదండోయ్, పసుపు. ఆ పసుపుదనంతోనే మళ్ళీ మందలగిరిలో పోటీ చేస్తున్నా. గెలుసుడు సంగతి తర్వాత, ముందు మంగళగిరి అనే పేరును చక్కగా పిలుచుడు నేర్చుకో. నేను గెలిచాక మంగళగిరి పేరును మందలగిరి అని మార్చి జియో తీసుకొస్తాను. జియో. అది జియో కాదు బాబు, జీవో. ఎవరిని వదిలేది లేదు. నేను పొరపాటున అధికారంలోకి వస్తే నీ సంగతి చూస్తా. నువ్వే కామెడీ పీసు. నువ్వు సంగతి చూస్తా అంటే నేను భయపడాలనా? నీ మాటలకు చలికాలంలో కూడా ఎవ్వరు వణకరు. అందుకే ఈ పాలిటిక్స్ వదిలేసి మీ ప్రశాంతత దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఉండిపో. నా పేరు రేలంగి లోకేష్ అయినంత మాత్రాన నేను రేలంగి కమెడియన్ అనుకుంటున్నావేమో? కాదు. అనుకుంటున్నావేమో ఏంది? నిజంగానే పొలిటికల్ కామెడియన్వి నువ్వు. కాకపోతే రేలంగి అంత మంచి కామెడియన్తో పోల్చాలంటేనే జరంత మనసు రావడం లేదు. కాకపోతే కామెడియన్వే. నువ్వు ఇలా మాట్లాడితే నేను ఢిల్లీకి పారిపోతాను పో. వార్తలు తెమ్మంటే రేలంగి లోకేష్ చూడు ఎట్లా పారిపోతుండో. ఇంకా ఈయనంట రాజకీయాలు చేస్తాడట అన్నట్టు యాదికొచ్చింది. నిన్న బుగ్గన సారు కూడా మాట్లాడుకుంటా టీడీపీ లోకేష్ను ఇదే పేరు పెట్టిండు. ఇన్నరా? ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మీకు పేరు పెట్టలేరా? జగదేక వీరుని కథలో మీ కొడుకు రేలంగి వేషం అనలేరా? అనొచ్చు కదా, మీ కొడుకును కూడా రేలంగి అనొచ్చు. లోకేష్ చేష్టలు కూడా సేమ్ కామెడియన్ లాగానే ఉంటాయి కాబట్టి బుగ్గన సారు భలే పేరు పెట్టిండు పోండ్రి. అయినా లోకేష్ అందరికి పేర్లు పెడుతున్నాడు కానీ అదే లోకేష్కు అందరు పేర్లు పెట్టుడు షురూ చేస్తే ఇంకా చాలా పెట్టాల్సి ఉంటాయి పో ఇట్లనే.